పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అనే సామెత మీరు విన్నారా? ఇప్పుడు పాకిస్తాన్ చూస్తే అదే గుర్తొస్తుంది. భారత్ రష్యా సంబంధాలు చూసి పాకిస్తాన్ కూడా భారత్కి దగ్గరైన రష్యా మాకు దగ్గర అవదా, మాకేం తక్కువ అని చెప్పేసి భారత్ అనే పులిని చూసి ఈ పాకిస్తాన్ అనే ఒక గుంట నక్క వాతలు పెట్టుకోవడానికి ట్రై చేసింది. చివరికి ఏమైంది? ఒళ్ళంతా వాచిపోయింది. ఇప్పుడు రష్యాతో స్నేహానికి పాకిస్తాన్ పాకులాడుతుంది. పుతిన్ని కలిసేందుకు టర్కీకి వెళ్ళాడు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. షహబాజ్ను కలవడానికి కనీసం పుతిన్ ఆసక్తి కూడా చూపించలేదు. దాదాపు పుతిన్ కోసం షహబాజ్ షరీఫ్ 40 నిమిషాలు వెయిట్ చేశాడు. కూర్చొని 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 విసిగెత్తిపోయి ఇక పుతిన్ రాకపోవడంతో టర్కీ అధ్యక్షుడు దగ్గరికి వెళ్ళి పుతిన్ అక్కడ ఉంటే అక్కడికి డైరెక్ట్గా భేటీలోకి వెళ్ళిపోయాడంట. ఆ లోపలికి అనుమతి లేకుండా వెళ్ళడంతో ఆ పుతిన్ సిబ్బంది ఏమో అతన్ని పక్కకి నెట్టేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అయిపోయింది. అనవసరంగా అవమానపడ్డం తప్ప ఏదైనా ఉందా? గతంలో చైనాలో కూడా మనం చూసాం. చైనాలో ఓ పక్క నరేంద్ర మోదీ, ఇంకో పక్క జిన్పింగ్, ఇంకో పక్క పుతిన్, వీళ్ళు ముగ్గురు కలిసి చాలా గ్రాండ్గా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దొంగలాగా పక్క నుంచి దిక్కులు చూస్తూ నించున్నాడే తప్ప కనీసం ఎవరైనా పట్టించుకున్నారా? ఇప్పుడు మరొకసారి మొన్న మధ్య కొంత హడావుడి చేశాడు పుతిన్తో భేటీ అని చెప్పేసి, మీటింగ్ అని చెప్పేసి. కనీసం అక్కడ ఇయర్ ఫోన్ పెట్టుకోవడం రాక, ఏం మాట్లాడాలో తెలియక, మన దేశాలు కూడా బాగా వ్యాపారం చేయాలని చెప్పేసి పుతిన్తో మాట్లాడాడు. ఆ చైనా సందర్భంలోనే పుతిన్తో మొత్తానికి చాలా కష్టపడి అప్పుడు భేటీ కుదిరింది. పుతిన్ షహబాజ్ షరీఫ్ మాట్లాడుతుంటే నవ్వుతూ ఉండిపోయాడు. ఆ ఇయర్ ఫోన్ పెట్టుకోవడం రాక, ఎలా వాడాలో తెలియక ఆ విషయంలో కూడా ఇబ్బంది పడుతుంటే, కనీసం వాళ్ళ స్టాఫ్ వచ్చి ఆ విషయంలో హెల్ప్ చేయకపోతుంటే అంతర్జాతీయ వేదికల మీద పుతిన్ నవ్వుతున్నాడు. ఇంకో పక్క ప్రజలందరూ నవ్వుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఏకంగా 40 నిమిషాలు కూర్చొని పుతిన్ రాక అక్కడ వేరే వాళ్ళతో మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళడం ఏంటి? దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్. దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక్కసారి నాకు ఆ విజువల్ ఫుల్ స్క్రీన్ ఇవ్వండి పీసీఆర్, ఆ టాప్ విజువల్. సో మనం చూస్తున్నాం, అదిగో అక్కడ పుతిన్తో భేటీ అని చెప్పేసి కూర్చున్నాడు. వెనక జెండాలు పెట్టారు, 2 చైర్లు వేశారు. వెయిట్ చేశాడు. ఎంతసేపటికి రారే ఏడి? ఈ వెయిట్ ఫర్ 40 minutes, 40 నిమిషాలు. ఏ దేశ ప్రధానికి కానీ, ఏ దేశ అధ్యక్షుడికి కానీ ఇలాంటి పరిస్థితి ఉంటుందా అసలు? అలా ఉందంటే వాళ్ళ వాల్యూ ఏంటో ఒకసారి మీకు అర్థమవుతుందా? ఇదే అంటారు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అని. చివరికి ఏమైంది? ఒళ్ళంతా వాచిపోయింది. అక్కడే టర్కీ అధ్యక్షుడితో ఎర్డోగన్తో పుతిన్ భేటీలో ఉంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాడంట. లోపలికి వెళ్ళిపోతే అక్కడ పుతిన్ స్టాఫ్, పుతిన్ సెక్యూరిటీ పక్కకి నెట్టేశారు. ఇంతకంటే అవమానం, ఇంతకంటే పరువు తక్కువ పని ఇంకేదైనా ఉంటుందా? సో దేనికోసం ఇదంతా? దేనికోసం ఈ పాకులాటంతా అంటే ప్రతి దాంట్లోనూ భారత్తో కంపేర్ చేసుకునే ప్రయత్నం. కంపేర్ చేసుకోవడానికైనా సిగ్గుండాలి కదా కొంచెమైనా. కనీసం అర్హత అయినా ఉందా పాకిస్తాన్ని కంపేర్ చేసుకోవడానికి? భారతదేశంలో ఉన్న వాళ్ళే చాలా సందర్భాలు భారతదేశ పౌరులే చాలా సందర్భాల్లో పాకిస్తాన్తో భారతదేశం కంపేర్ చేసుకోవడం ఏంటి, మనకు సిగ్గుండాలని చెప్పేసి మనల్ని మనం విమర్శించుకుంటూ ఉంటాం. సో దట్ ఈస్ దేర్ రేంజ్. పాకిస్తాన్తో కంపేర్ చేసుకోవడం ఏంటి? కానీ పాకిస్తాన్ మాత్రం భారతదేశంతో కంపేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అసలు ఆ స్థాయి ఉందా? మనంతా ఎదగాలన్న ఆలోచన ఉండడంలో తప్పులేదు. మనం ఎలాగైతే అగ్రదేశాలను మించిపోవాలని ప్రయత్నిస్తున్నామో, ఇప్పుడు టాప్ 5లోకి మనం ఎలాగైతే వచ్చామో, అఫ్కోర్స్ జీడిపిలో మనం టాప్ 5లో ఉన్నాం. అట్ ద సేమ్ టైం మన కొనుగోలు శక్తి, పర్చేసింగ్ కెపాసిటీ, హయ్యర్ పర్చేసింగ్ కెపాసిటీ టాప్ 3లో ఉన్నాం మనం. అదిగో అక్కడ చూస్తున్నాం. చైనా సదస్సు సందర్భంగా ఓ పక్క మోదీ పుతిన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే అటు చూడండి ఎలా నించున్నాడు. కనీసం ముందుకొచ్చి మాట్లాడే ముఖమైనా ఉందా? అంత ధైర్యం ఉందా? అసలు ఆ వాల్యూ ఉందా అంతర్జాతీయ వేదికల మీద? ఏదో చూడండి, స్కూల్లో తప్పు చేసిన స్కూల్ పిల్లలాగా ఎలా నించున్నాడు, చిన్న స్టూడెంట్ లాగా, ఒక దొంగలాగా నక్కి అక్కడ నించున్నాడు. అండ్ పైన ఫోటోలో మీరు చూస్తున్నారు, ఈజ్ వెయిటింగ్ 40 minutes వెయిటింగ్ అంట. అక్కడ చివరికి ఏమైంది?
నథింగ్ హ్యాపెన్స్. సో దిస్ ఈజ్ ద వాల్యూ, పాకిస్తాన్కు ఉన్న వాల్యూ ఇది. ఖచ్చితంగా మనం కూడా ఒక విషయంలో రియలైజ్ అవ్వాలి. భారత్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ వీ షుడ్ నాట్ కంపేర్ విత్ పాకిస్తాన్ ఎనీ మోర్. మనం చాలా విషయాల్లో పాకిస్తాన్లో ఇలా ఉంది కానీ ఇండియాలో ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి కంపేర్ చేస్తున్నాం. అంటే పాకిస్తాన్లో పాపం లేడీస్కి ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్, ఇండియాలో చాలా బెటర్గా ఉందని మనం చెప్పుకుంటూ ఉంటాం. వీ కెనాట్ కంపేర్ విత్ పాకిస్తాన్. దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ అవర్ రేంజ్. మన రాడార్ రేంజ్లో కూడా వాళ్ళు లేరు ఈ కంపారిజన్ విషయంలో. అసలు ఆ రేంజ్కి వచ్చే అవకాశం కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు మన రేంజ్కి రావాలంటే ఇంకొక 100 ఏళ్ళు పడుతుందో అప్పటి వరకు వాళ్ళ దేశం ఉంటే. ఎందుకంటే రెండు దేశాలకి ఒకేసారి స్వతంత్రం వస్తే అటు పాకిస్తాన్ ఏర్పడింది కదా ఒకే సమయంలో కదా. కానీ మనం ఎక్కడున్నాం? రష్యా అధ్యక్షుడు మన దేశానికి వస్తున్నాడు, మనం వాళ్ళతో పోటీపడి అమెరికాతో పోటీ పడైనా సరే మేము వ్యాపారం చేసుకుంటామని చెప్తున్నాం. మన సొంత టెక్నాలజీతో ఫైటర్ జెట్స్ తయారు చేసుకుంటున్నాం, మన సొంత టెక్నాలజీతో గన్స్ తయారు చేసుకుంటున్నాం, మిజైల్స్ తయారు చేసుకుంటున్నాం. బ్రహ్మోస్ మిజైల్ వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మిజైల్. ఇప్పుడు కనీసం 20కి పైగా దేశాలు మన బ్రహ్మోస్ కోసం పోటీ పడుతున్నాయి, మాకు అమ్మండి అని చెప్పేసి. దట్ ఈస్ వేర్ వీఆర్. పాకిస్తాన్ ఎక్కడుంది? దే ఆర్ బెగ్గింగ్ అమెరికా, దే ఆర్ బెగ్గింగ్ చైనా, మాకు ఫండ్స్ ఇవ్వండి. మొన్న దురంధర్ మూవీ మనం తీసాం కదా, మన ఇండియన్ ఏజెంట్ గురించే కదా తీసింది. చాలా గొప్ప సినిమా అంటున్నారు, చాలా బాగా ఉంది సినిమా, మనం చూస్తున్నాం, చాలా మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి పాకిస్తాన్ ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుందో తెలుసా? పాకిస్తాన్లో పబ్ ఉందని, ఆ సినిమాలో హీరోయిన్ పబ్లో డాన్స్ చేస్తూ ఉంటుంది, అక్కడ హీరో వెళ్తాడు. సో దెర్ ఈజ్ నో పబ్స్ ఇన్ పాకిస్తాన్ ఆ టైంలో అసలు. అండ్ హీరో బైక్, ఒక కాస్ట్లీ బైక్ యూజ్ చేశాడు అందులో, రణ్వీర్ సింగ్. సో ఆ బైక్, అలాంటి బైక్స్ మా దగ్గర ఎక్కడ ఉన్నాయి? మా దగ్గర అన్ని స్ప్లెండర్లు ఇలాంటివే కదా మా దగ్గర టాప్ బైక్స్ అంటే. యూ కాంట్ సీ స్పోర్ట్స్ బైక్స్ ఇన్ పాకిస్తాన్. ఒకవేళ చూసినా ఎంత ప్రైస్ ఉంటుందో తెలుసా? మన దగ్గర 10 లక్షలు ఉండే బైక్ అక్కడ కోట్లలో ఉంటుంది. మన దగ్గర ఒక 20 lakhs ప్రైస్ అనుకుంటే, ఒక సూపర్ బైక్ కాస్ట్ 20 lakhs అనుకుంటే, దే నీడ్ టు స్పెండ్ ఆల్మోస్ట్ 1.5 crores 2 crores ఫర్ దట్ బైక్. అంటే అంత ట్యాక్స్ ఉంటుంది అక్కడ, ఇంపోర్ట్ ట్యాక్సెస్ అంత ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ రూపీ వాల్యూ మనకంటే తక్కువ కదా వాళ్ళ కరెన్సీ వాల్యూ. సో ఓవరాల్గా చూస్తే దే కెనాట్ కంపేర్ విత్ అస్. వీ షుడ్ స్టాప్ కంపేరింగ్ విత్ పాకిస్తాన్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే చాలా సందర్భాల్లో వీఆర్ బెటర్ దాన్ పాకిస్తాన్ అని చెప్పుకుంటుంటారు కొంతమంది మన వాళ్ళు. డోంట్ డూ దట్ అగైన్. దే ఆర్ నాట్ ఈవెన్ దట్ రేంజ్. They don't have that standard, not at least even to compare. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.